Hello students, how are you all? Welcome to Uptake Jobs. నా పేరు శివ, సీనియర్ ఎకనామిక్స్ ఫ్యాకల్టీ. ఈరోజు మనం 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క వార్షిక బడ్జెట్ గురించి చర్చించుకోబోతున్నాము. ఇందులో భాగంగా బడ్జెట్కి సంబంధించినటువంటి కొంత ఇంట్రడక్షన్ పార్ట్ అనేది మనం నేర్చుకోవాలి. బడ్జెట్ అనేటువంటి పదం భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. బడ్జెట్ అనే పదానికి బదులు యాన్యువల్ స్టేట్మెంట్ లేదా వార్షిక ఆర్థిక నివేదిక అనేటువంటి పదాన్ని మనం భారత రాజ్యాంగంలో చూడవచ్చు. ఆర్టికల్ 112 ప్రకారం మనకు యాన్యువల్ స్టేట్మెంట్ అనేటువంటి పదాన్ని మనం భారత రాజ్యాంగంలో చూడవచ్చు. బడ్జెట్ అనే పదం భారత రాజ్యాంగంలో ఎక్కడానూ లేదు. మామూలుగా బడ్జెట్ అనే పదానికి అర్థం ఏంటంటే ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఈ బడ్జెట్లో భాగంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆదాయం ఉంటుంది, అదే రకంగా మనకు ఖర్చు కూడా ఉంటుంది. ఆదాయం మరియు ఖర్చులకు సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో జరుగుతున్నటువంటి మనకు రాబోయే రోజుల్లో మనకి ఏ రకమైన ఆదాయం వస్తుంది, రాబోయే రోజుల్లో మనం ఏ రకంగానూ ఖర్చు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఒక సంవత్సర కాలాన్ని మనం ఒక నివేదిక రూపంలో పొందుపరచడం జరుగుతుంది. సో అది ఒక నిర్దిష్ట కాలం అనేటువంటి విషయాన్ని ఒక సంవత్సరానికి 1 ఇయర్కి సంబంధించినటువంటి దాన్ని మనం ఒక బడ్జెట్ రూపంలో పొందుపరచడం జరుగుతుంది. మామూలుగా బడ్జెట్ అనేది ఒక ఆర్థిక ప్రణాళికగా మనం అర్థం చేసుకోవాలి. బడ్జెట్ అనగా ఆర్థిక ప్రణాళిక. ఎందుకంటే ఇందులో వ్యయాలు మరియు ఆదాయాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఒక ఆదాయ ప్రణాళిక అని కూడా మనం పిలవవచ్చును. సో ఇది బడ్జెట్. సో బడ్జెట్ని మనం ఎలా రాయొచ్చు? బడ్జెట్ ఈజ్ ఈక్వల్డ్ ఆదాయం ప్లస్ ఖర్చు, అంటే ఆదాయం మరియు ఖర్చుకు సంబంధించినటువంటి విషయాలను మనం ఈ బడ్జెట్లో భాగంగా రాబోయే సంవత్సరానికి సంబంధించిన విషయాన్ని మనం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది కాన్స్టిట్యూషన్గా మనకున్నటువంటి నెంబర్ 112 అనేది కాన్స్టిట్యూషన్ నెంబర్ అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి సంబంధించినటువంటి ఏదైతే మనకు 2026-27 బడ్జెట్ ఉందో అసెంబ్లీలో మరియు మండలిలో కూడా ప్రవేశపెట్టడం జరిగినది. సో దీనికి సంబంధించినటువంటి కొంత ఇంట్రడక్షన్ పార్ట్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. సో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభలో ఈ యొక్క బడ్జెట్ని పయ్యవుల కేశవ్ అనేటువంటి మంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు ఈ యొక్క బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగినది. 2026-27 బడ్జెట్ను ఫిబ్రవరి 14వ తారీఖున ప్రవేశపెట్టడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. మొత్తం బడ్జెట్ ఎంత అంటే 3,32,205 కోట్ల రూపాయలు మొత్తం బడ్జెట్ పద్దుగా మనకు శాసనసభలో పయ్యవుల కేశవ్ గారు ఈ యొక్క బడ్జెట్ పద్దును శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగినది. ఇప్పటికే పయ్యవుల కేశవ్ గారు ఒకసారి ఓట్ ఆన్ అకౌంట్ అంటే పరిమిత కాలానికి 2-3 నెలలకు సంబంధించినటువంటి అవసరాలకు అనుగుణంగా మనం పెట్టే బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. ఈ ఓట్ ఆన్ అకౌంట్ని బడ్జెట్ని ఒకసారి మనం ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో మరోసారి బడ్జెట్ను ఆర్థిక మంత్రి అయినటువంటి పయ్యవుల కేశవ్ గారు శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. అదే రకంగా వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు గారు మనం శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరంటే వలగపూడి అనిత గారు ఈ యొక్క బడ్జెట్ని మండలిలో కౌన్సిల్లో ప్రవేశపెట్టడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. తర్వాత మండలిలో వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరంటే అనగాని సత్యప్రసాద్ గారు ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్ని మనకు మండలిలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఎలా ఉంటుందంటే బడ్జెట్ని శాసనసభలో ఎవరు ప్రవేశపెట్టారు, బడ్జెట్ను మండలిలో ఎవరు ప్రవేశపెట్టారు, వ్యవసాయ బడ్జెట్ను మనకు శాసనసభలో ఎవరు ప్రవేశపెట్టారు, వ్యవసాయ బడ్జెట్ని మండలిలో ఎవరు ప్రవేశపెట్టారనే విషయాన్ని మీకు మ్యాచింగ్ రూపంలో ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థి దీన్ని క్షుణ్ణంగా పరిశోధన
పరిశోధన చేయాలి, అర్థం చేసుకోవాలి. మనకున్నటువంటి టార్గెట్ ఏదైతే మనకు 2047 ఏదైతే మనకు భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ ఏదైతే టార్గెట్ పెట్టారో 2047 నాటికి మన ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణాంధ్రగా మారాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ని స్వర్ణాంధ్రకు అనుగుణంగా 2047 సంవత్సరానికి గొప్ప అభివృద్ధి పదంలో నడపాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ను మనం రూపొందించుకున్నట్టు ఆర్థిక మంత్రి శాసనసభలో పేర్కొనడం జరిగినది. ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి సంబంధించినటువంటి కొంత ఇంట్రడక్షన్ పార్ట్. సో ప్రతి లైన్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఇక్కడ విద్యార్థులకు అది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అయినా రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ అయినా ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి విషయం మనకు అర్థం కావాలంటే ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ అర్థం కావాలి. అసలు బడ్జెట్ అనగా మనం చెప్పుకున్నాం బడ్జెట్లో ఏ రకాల పద్ధతులు ఉంటాయి, అసలు బడ్జెట్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించుకున్నట్లయితే ఈజీగా నెక్స్ట్ మనకున్నటువంటి ఫిజికల్ డెఫిసిట్ కానీ ఏమున్నా కూడా మనకు ఈజీగా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి విద్యార్థులు ఈ యొక్క కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోవాలి. బడ్జెట్ మనకు జనరల్గా బడ్జెట్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఈ బడ్జెట్లో భాగంగా మనకు రెవెన్యూ బడ్జెట్ షార్ట్కట్లో రాస్తున్నా, రెవెన్యూ బడ్జెట్ మరియు క్యాపిటల్ బడ్జెట్. అంటే రెవెన్యూ బడ్జెట్ ఉంటుంది ఇక్కడేమో క్యాపిటల్ మూలధన బడ్జెట్ ఉంటుంది, ఇక్కడేమో రాబడులకు సంబంధించినటువంటి బడ్జెట్ని మనం చూడవచ్చు. బడ్జెట్ అనేది 2 రకాలుగా డివైడ్ అయింది. ఇక్కడ రెవెన్యూ బడ్జెట్ అయితే ఉందో ఈ రెవెన్యూ బడ్జెట్ కూడా మళ్ళీ మనకు 2 రకాల క్లాసిఫికేషన్ని మనం రెవెన్యూ బడ్జెట్లో చూడవచ్చు. ఒకటేమో రెవెన్యూ రిసీట్స్ RR రెవెన్యూ రిసీట్స్, ఇక్కడేమో రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే ఏదైతే మనకు రాబడి వస్తూ ఉంటుంది, మనకు రాబడి రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, ఇక్కడ రాబడికి సంబంధించినటువంటి వ్యయ చెల్లింపులు ఉంటాయి, ఇక్కడ ఖర్చులు ఉన్నది ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు క్యాపిటల్ బడ్జెట్ ఉంది. క్యాపిటల్ బడ్జెట్ కూడా మళ్ళీ మనకు 2 రకాలుగా క్లాసిఫికేషన్ అవుతుంది. అదేంటంటే మూలధన క్యాపిటల్ రిసీట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే మూలధన రాబడి, మూలధన వ్యయం. ఇక్కడేమో రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించాలి. మళ్ళీ మనకున్నటువంటి రెవెన్యూ రాబడి మళ్ళీ 2 రకాలుగా డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే మనకు RR ఉందో రెవెన్యూ రాబడి, ఏదైతే ఉందో రెవెన్యూ రిసీట్స్ ఉందో రెవెన్యూ రిసీట్స్ మళ్ళీ మనకు 2 రకాలుగా ఉంటుంది. కాబట్టి ఒకటేమో ట్యాక్స్ రెవెన్యూ, TR అంటే ట్యాక్స్ రెవెన్యూ, ఇక్కడేమో నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇదేమో ట్యాక్స్ రెవెన్యూ. మళ్ళీ ట్యాక్స్ రెవెన్యూలో మళ్ళీ మనకు డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. మనకు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మనకు చేంజెస్ అనేది ఏమీ లేదు. సో ఇది మనకు బడ్జెట్కి ఉన్నటువంటి ఒక ఓవరాల్ వ్యూ. ఈ పదాలకు కనుక మీకు అర్థం తెలిసినట్లయితే బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ బడ్జెట్లో ఉన్నటువంటి ఈ యొక్క పదాల యొక్క అర్థాన్ని మీరు తెలుసుకోవాలి. బడ్జెట్ నార్మల్గా ఎన్ని రకాలు ఉంటుంది? 2 రకాలు ఉంటుంది. రెవెన్యూ బడ్జెట్ ఉంటుంది, క్యాపిటల్ బడ్జెట్ ఉంటుంది. రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ రాబడులు ఉంటాయి, రెవెన్యూ వ్యయం ఉంటుంది. ఇక్కడ మూలధన రాబడి ఉంది, మూలధన వ్యయం కూడా ఉన్నది. ఇక్కడ రెవెన్యూ రిసీట్స్లో ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయంలో మళ్ళీ 2 రకాలు ఉంది. టోటల్ మనకి ఏముంటుందంటే ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఏ రకంగా ఉంది, పన్నుల ద్వారా కాకుండా పన్నేతర ద్వారా మనకి ఏ రకమైనటువంటి ఆదాయం వనరు ఉందో మనం ఇక్కడ చర్చించుకుంటాము. ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూలో మళ్ళీ మనకు డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో ఇది మనకున్నటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి ఒక ఓవరాల్ వ్యూ. దీనికి సంబంధించిన విషయాన్ని మనం కొంత డీప్గా చర్చించుకోవాల్సి ఉంది. బడ్జెట్కి సంబంధించింది ఇక్కడ రెవెన్యూ బడ్జెట్ ఉంది, ఇక్కడ RB రెవెన్యూ బడ్జెట్ ఉంది కదా. ఈ రెవెన్యూ బడ్జెట్ అనేది మన యొక్క రోజువారీ
ఖర్చులకు సంబంధించిన రోజువారీ ఆదాయాలకు సంబంధించినటువంటి విషయాలను మనం రెవెన్యూ బడ్జెట్లో భాగంగా చర్చించుకుంటాము. రెవెన్యూ బడ్జెట్ అనే పదం ఎక్కడైనా వచ్చిందంటే ఇక్కడ మన యొక్క రోజువారీ ఖర్చులు, మన రోజువారీ ఆదాయం గురించి మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు క్యాపిటల్ బడ్జెట్ ఉంది. క్యాపిటల్ బడ్జెట్ అంటే సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఇది ఆస్తులను సృష్టిస్తుంది లేదా లయబిలిటీలను తగ్గిస్తుంది. ఆస్తుల యొక్క విలువను పెంచడం కానీ ఆస్తుల విలువలను తగ్గించడం కానీ ఇలా మనకు సంబంధించినటువంటి ఆదాయ వ్యయాల గురించి మనం చర్చించుకునే దాన్ని క్యాపిటల్ బడ్జెట్ అంటాం లేదా మూలధన బడ్జెట్లో భాగంగా మనం చర్చించుకుంటాం అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఇక్కడ రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయి. రెవెన్యూ రిసీట్స్ అనగా దీనికి సంబంధించిన ఒక డెఫినేషన్ మీకు ఈజీగా అర్థమైతే దానికి సంబంధించినటువంటి అంశం మీరు ఈజీగా అండర్స్టాండ్ కావచ్చు. రెవెన్యూ రిసీట్స్ అంటే ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వస్తున్నటువంటి రాబడినే రెవెన్యూ రాబడిగా చెప్పవచ్చు. అంటే ప్రభుత్వానికి, అది కేంద్ర ప్రభుత్వమైనా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వమైనా కావచ్చు, వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయాన్ని మనం రెవెన్యూ రాబడిలో భాగంగా, రెవెన్యూ రిసీట్లో భాగంగా మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ రెవెన్యూ రాబడులు అనేది 2 రకాల మార్గాల ద్వారా ప్రభుత్వానికి అందడం జరుగుతుంది. అందులో మొదటిది ఇక్కడ మనకు ట్యాక్స్ రెవెన్యూ, సెకండ్ వన్ వచ్చేసి నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ అంటే వివిధ రకాల పన్నుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఏదైతే ఆదాయం ఉందో దాన్ని మనం ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనగా ఏదైతే మనకు ట్యాక్సెస్ రూపం కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద మనం దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే మనం సింపుల్గా ఫైన్స్, తర్వాత ఇతర డిబెంచర్స్ వాటి మీద తీసుకున్నటువంటి వాటిని మనం నాన్ ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా చెప్పవచ్చు. ఏదైతే మనకు ట్యాక్స్ రెవెన్యూ ఉందో ఆ ట్యాక్స్ రెవెన్యూ వివిధ రకాల పన్నులు, డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, మనకు ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. అలా పన్ను రూపేణ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అయితే ఉందో ఆ ఆదాయ వనరు మనం ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఈ ట్యాక్స్ రెవెన్యూ మళ్ళీ ఎన్ని రకాలు ఉంది? డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక వ్యక్తి యొక్క ఆదాయ వనరు పెరిగినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి ప్రభుత్వానికి ప్రత్యక్షంగా చెల్లించిన ఏదైతే మనకు ట్యాక్స్ ఉందో దాన్ని మనం డైరెక్ట్ ట్యాక్స్లో భాగంగా అర్థం చేసుకోవాలి. అది కాకుండా మనకు కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది. ఆ కార్పొరేట్ ట్యాక్స్ కూడా మనకు డైరెక్ట్ ట్యాక్స్లో భాగంగా మనం అర్థం చేసుకోవాలి. అదే రకంగా ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే వ్యక్తి ప్రత్యక్షంగా చెల్లించకుండా పరోక్షంగా చెల్లించే పన్నులు ఉంటాయో వాటిని మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జిఎస్టీ అని చెప్తాం. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అన్ని రకాల ఇండైరెక్ట్ ట్యాక్సెస్లను, పరోక్ష పన్నులను మొత్తాన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేటువంటి జిఎస్టీలో కలిపేసి ఇండైరెక్ట్ ట్యాక్స్లో భాగంగా ప్రభుత్వం వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మనకు ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉందో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం జిఎస్టీని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా కస్టమ్స్ డ్యూటీస్ ఉంటాయిగా, కస్టమ్స్ డ్యూటీస్ అండ్ అదర్ ఎనీ ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో అవి మనం ఇండైరెక్ట్ ట్యాక్స్లో భాగంగా మనం ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. జిఎస్టీ మరియు కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీస్ అయితే ఉన్నాయో అవి మనం ఇండైరెక్ట్ ట్యాక్స్లో భాగంగాను, ఇన్కమ్ మరియు కార్పొరేట్ ట్యాక్స్లో మనం డైరెక్ట్ ట్యాక్స్లో భాగంగా మనం గమనించాలి. అంటే మనకు ఏదైతే మనకు రెవెన్యూ బడ్జెట్ ఉందో రెవెన్యూ బడ్జెట్లో మనకు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఈ రెవెన్యూ రిసీట్స్లో మనకు ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ట్యాక్స్ రెవెన్యూలో మళ్ళీ మనకు డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేటువంటి విషయాన్ని విద్యార్థులు ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనగా రెవెన్యూ రిసీట్స్ అంటే వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని మనం రెవెన్యూ రిసీట్స్ లేదా రెవెన్యూ రాబడులు అనుకున్నాం. మరి రెవెన్యూ వ్యయం అంటే ఏంటి? ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చినటువంటి ఆదాయం అయితే ఉందో ఆ ఆదాయాన్ని ప్రభుత్వం కొన్ని రకాల సంక్షేమ కార్యక్రమాల మీద, సబ్సిడీల పేరిట, జీతాల పేరిట చెల్లించేటువంటి చెల్లింపులు మనం ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా చూడవచ్చును. సబ్సిడీలు, ఇప్పుడు సబ్సిడీస్ ప్రభుత్వం సబ్సిడీస్ ఇస్తూ ఉంటుంది. ఇండస్ట్రియలిస్ట్కి, కొత్త ఎంటర్ప్రెన్యూర్ వాళ్ళకి సబ్సిడీ ఇస్తుంది. అది ఎందులో భాగంగా వస్తుందంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా వస్తుంది. వేతనాలు అయితే ఉందో ఆ వేతనాలు కూడా మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా చూయించుకోవడం జరుగుతుంది.
ఇదే కాకుండా మళ్ళీ ఇతర రోజువారీ ఖర్చులకు సంబంధించినటువంటి అయితే మనకు అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన అంశాలు ఉంటాయో అవి కూడా మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా మనం చూయించుకోవడం జరుగుతుందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఇక్కడ పెన్షన్స్, రిటైర్డ్ సోల్జర్ పెన్షన్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్స్ కూడా మనకు ఈ యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా ఉంటుంది. సో ఈ రెండు కాన్సెప్ట్లో మనం చూసినట్లయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ వల్ల మనం ₹1 కూడా జనరేట్ చేయం కాబట్టి ఇది ఆర్థిక వ్యవస్థకు కొంత అనుకూలం కాదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదే రెవెన్యూ రిసీట్ ఉంది కదా, రెవెన్యూ రిసీట్ వల్ల ఎంత మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం ఉంటే అంత మొత్తంలో ప్రభుత్వం ఏం చేస్తుంటే దాని యొక్క ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే అవకాశం ఉంది. కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది దీనివల్ల ప్రభుత్వానికి జీతాల రూపంలో, పెన్షన్ల రూపంలో, సబ్సిడీ రూపంలో, అడ్మినిస్ట్రేటివ్ వంటి విషయాల్లో ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. కాబట్టి దీని ద్వారా ప్రభుత్వానికి ₹1 కూడా ఆదాయం అనేది క్రియేట్ అవ్వదనేటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఈ అంత కాన్సెప్ట్ దేని కిందకి వస్తుందంటే రెవెన్యూ బడ్జెట్లో భాగంగా మనం గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకో కాన్సెప్ట్ ఉంది, క్యాపిటల్ బడ్జెట్. క్యాపిటల్ బడ్జెట్ అని ఏమనుకో మనం ఈ క్యాపిటల్ బడ్జెట్లో భాగంగా మనం ఏంటంటే ప్రభుత్వం ఆస్తులను క్రియేట్ చేయడం కానీ, ఆస్తులను తగ్గించుకోవడం కానీ, ఆస్తులకు సంబంధించినటువంటి లయబిలిటీస్ గురించి మనం క్యాపిటల్ బడ్జెట్లో భాగంగా చర్చించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, క్యాపిటల్ రిసీట్స్ అనుకున్నాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనుకున్నాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల్లో క్యాపిటల్ రిసీట్ ఏదైతే మనకు క్యాపిటల్ రిసీట్ ఉందో ఈ క్యాపిటల్ రిసీట్లో ఏమేమి వస్తాయి, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈ క్యాపిటల్ రిసీట్లో మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఏదైతే రుణాలుగా ఇచ్చినటువంటి డబ్బు ఉంటుందో ఆ డబ్బుని ఇక్కడ మనం రికవరీ చేసుకోవడం జరుగుతుంది. అది క్యాపిటల్ రిసీట్. అంటే ఇక్కడ రికవరీ ఏదైతే రికవరీ ఉందో మనం క్యాపిటల్ రిసీట్లో భాగంగా, క్యాపిటల్ మూలధన రాబడిలో భాగంగా చూయించుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటి, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలలో PUCs ఉంటాయి, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉంటాయి, PUCs. ఫర్ ఎగ్జాంపుల్ BHEL, తర్వాత మనకు వైజాగ్కి సంబంధించిన షిప్ యార్డ్, ఇలా కొన్ని మన ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి యూనిట్లు ఉంటాయి PUCs. ఆ PUCలో 100% ప్రభుత్వ వాటా ఉంటుంది. ఆ వాటాలను ప్రభుత్వం ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంటే ఆ వాటా అవుట్ ఆఫ్ 100%లో ఒక 20%, 30% ప్రైవేట్ వాళ్లకు అమ్మడం జరుగుతుంది. కాబట్టి అలా అమ్మి కొంత రాబడిని పొందడాన్ని ఏమంటామంటే మనం డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం, పెట్టుబడుల ఉపసంహరణ అంటాం తెలుగులో. సో ఈ పెట్టుబడుల ఉపసంహరణ కూడా క్యాపిటల్ రిసీట్లో భాగంగా మనం గమనించాలి. తర్వాత ప్రజల దగ్గర నుంచి తీసుకునే అప్పులు బారోయింగ్ ఫ్రమ్ పీపుల్ అంటే ప్రజల దగ్గర నుంచి కొంత డబ్బుని మనం ప్రభుత్వం బాండ్ల రూపంలో కొన్ని రూపాల్లో మనం తీసుకుంటాం. కాబట్టి అవన్నీ ఇందులో భాగంగా మనం గమనించాలి. క్యాపిటల్ రిసీట్స్లో భాగంగా ఇక్కడ ఇవి భాగం. తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణాలు, ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా రుణాలు తీసుకుంటుంది. IMF కానీ, IBRD కానీ, ఇతర ఏదైనా సంస్థల ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి కానీ కొంత అప్పుని స్వీకరించవచ్చు. ఆ అప్పులన్నీ కూడా మనకు క్యాపిటల్ రిసీట్లో భాగంగా వస్తున్నటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనకు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనగా ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీనివల్ల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. క్యాపిటల్ ఏదైతే మన దగ్గర మూలధనం ఉందో ఆ మూలధనాన్ని మనం వేగంగా మలుస్తున్నామంటే ఇందులో భాగంగా మనం మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుంది. మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా గమనించాలి. నాట్ ఓన్లీ ఇక్కడ మూలధన సౌకర్యాలు, హాస్పిటల్ కానీ, రహదారులు కానీ, ఓడరేవుల నిర్మాణం కానీ, రోడ్ల నిర్మాణం కానీ, తర్వాత మనకు వాయువుకు సంబంధించినటువంటి విమానయానం కానీ అన్ని రకాల మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా ఇక్కడ విద్యార్థులు గమనించాలి. సో ఈ మనకిచ్చినటువంటి ఈ అంశాలలో ఈ క్యాపిటల్ బడ్జెట్లో క్యాపిటల్ రిసీట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది కదా, రెండిట్లో భారత ఆర్థిక వ్యవస్థ ఏది బెస్ట్ అంటే మనకున్నటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ది బెస్ట్గా చెప్పాలి. ఎందుకనగా క్యాపిటల్
బడ్జెట్ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల మనం ఒక బ్రిడ్జ్ కట్టామనుకోండి, దాని ద్వారా మనకు టోల్, ఒక హైవే వేసామనుకోండి, ఆ హైవే ద్వారా టోల్ రూపంలో ఆదాయం రావడం జరుగుతుంది. విమానయాన రంగాన్ని డెవలప్ చేస్తే విమానయాన రంగం ద్వారా మనకు ఆదాయం చేకూరుస్తుంది. రోడ్డు డెవలప్ చేస్తే మనకు వాహనాల రూపంలో పన్ను ద్వారా మనకు వస్తుంది. కాబట్టి ఈ ఏదైతే మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉందో ఇది భారత ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కావచ్చు, అత్యంత అనుకూలమైనటువంటి ఖర్చు అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. సో ఇప్పుడు మొత్తంగా మీకు ఏమైందంటే బడ్జెట్ అనగానేమి, బడ్జెట్లో 2 పద్ధతులు ఉంటాయి. ఆ రెండిట్లో రెవెన్యూ రిసీట్ ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రిసీట్లో ఏమేమి అంశాలు ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఏమేమి అంశాలు ఉంటాయి, క్యాపిటల్ బడ్జెట్ అనగానేమి, క్యాపిటల్ బడ్జెట్లో 2 రకాలేంటి, క్యాపిటల్ రిసీట్ అనగానేమి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటి అంశాన్ని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు. సో ఇవి మీరు బేసిక్స్, ఇవి అకాడమిక్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ అంశాలు మీకు క్షుణ్ణంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆదాయానికి సంబంధించినటువంటి విషయాలు, వ్యయానికి సంబంధించినటువంటి విషయాలను మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఈ అంశాలు ఉన్నాయి, ఫండమెంటల్స్, ఇవి బేసిక్స్, ఇవి అర్థమైతే బడ్జెట్ని మనం 10 నిమిషాల్లో ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. పాయింట్ టు పాయింట్ ప్రతి విషయాన్ని విద్యార్థులు గమనించాలి ఇక్కడ. సో 2026-27 ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్లో భాగంగా ఇక్కడ మనం కొన్ని విషయాలు ఏదైతే రిసీప్ట్స్ ఇప్పటిదాకా చెప్పాను, రిసీప్ట్స్ అంటే ఏంటి, పేమెంట్ అంటే మొత్తం చెప్పాను మీకు. మామూలుగా బడ్జెట్కి సర్వేకి తేడా అనే విషయాన్ని సర్వే అనేది, ఆర్థిక సర్వే అనేది గత సంవత్సరంలో మనం జరిగినటువంటి ప్రోగ్రెస్ ఏముంది, ఏదైనా పెరుగుదల ఉందా, తగ్గుదల ఉందా అనేటువంటి విషయాన్ని మనం ఆర్థిక సర్వేలో నేర్చుకుంటే, బడ్జెట్ అనేది రాబోయే సంవత్సరంలో మనకు ఆదాయం ఎంత రావచ్చు, మనం ఎంత ఖర్చు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని బడ్జెట్లో భాగంగా, బడ్జెట్ అనేది రాబోయే సంవత్సరానికి, ఆర్థిక సర్వే అనేది గత సంవత్సరానికి సంబంధించినటువంటి నివేదికలు అన్న విషయాన్ని విద్యార్థులు గమనించాలి. సో 2026-27 సంవత్సరంలో మనకున్నటువంటి రిసీప్ట్స్ అంటే, రిసీప్ట్స్ ఎన్ని అంటే మనకున్నటువంటి రాబడులు ఎన్ని. సింపుల్ వాడు ఏమన్నా రిసీప్ట్స్ అంటే ఏంటి, రాబడులు. అందుకే నేను బైలింగ్వల్గా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో చెప్పా కాబట్టి రిసీప్ట్స్ అనగా ఏమంటాం మనం, రాబడులు. సో 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి రాబడులు ఎన్ని. ఇక్కడ చూడండి, సోర్స్ ఆఫ్ రెవెన్యూ అంటే ఆదాయ మార్గం ఏది అనే విషయాన్ని ఇక్కడ ఈ బాక్స్లో వేయడం జరిగింది. సోర్స్ ఆఫ్ క్యాపిటల్ అంటే మనం క్యాపిటల్ రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్ అంటే దీన్ని ఏమంటాం, రెవెన్యూ రాబడులు, దీన్ని ఏమంటాం మనం, మూలధన రాబడులు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రెవెన్యూ రాబడులు అనగా ఇచ్చినటువంటి దాంట్లో 54% ట్యాక్స్ రెవెన్యూ ఉంది. ఆల్రెడీ మనం దీని ముందు చెప్పినటువంటి స్లైడ్లో, నేను రాసినటువంటి స్లైడ్లో మీకు అర్థమైంది ట్యాక్స్ రెవెన్యూ ఏడికి వస్తుంది అనే విషయాన్ని మీకు తెలుసు. రెవెన్యూ రిసీట్స్ 54% అంటే సుమారుగా సగం కంటే ఎక్కువ ఆదాయ వనరు మన ఆంధ్రప్రదేశ్కి దేని ద్వారా వస్తుందంటే ట్యాక్స్ రెవెన్యూ ద్వారా వస్తుందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ రెడ్ షేడెడ్ పార్ట్, ఇదంతా ట్యాక్స్ రెవెన్యూ ద్వారా ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయ మార్గం. నెక్స్ట్ సెకండ్ ఏముంది, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే మనకు 27% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ట్యాక్సెస్ రూపేణా, కేంద్ర ప్రభుత్వం మనకు చెల్లించే ట్యాక్సుల రూపంలో 27% ఆదాయం వస్తుంది. అంటే 54% ఏమో ట్యాక్స్ రెవెన్యూ, 27% ఏమో షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. దాని తర్వాత మనకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏదైతే మనకు 14% ఉందో, ఆ 14% గ్రాంట్ల రూపంలో, వివిధ రూపాలలో గ్రాంట్స్ మనకు రావడం జరుగుతుంది. ఈ గ్రాంట్ అనేది మనకు 14% అనేది ఆక్యుపై చేయడం జరిగింది. రిమైనింగ్ 5% అనేది మనకు నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద మనకు ఆదాయ మార్గం అనేది ఉన్నది. విద్యార్థులు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా చదవాలి, ఈ 5 అంశాలు ట్యాక్స్ రెవెన్యూ, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఈ అంశాలను అసెండింగ్ ఆర్డర్లో అమర్చమని ఇస్తూ ఉంటాడు, డిసెండింగ్ ఆర్డర్లో అమర్చమని ఇస్తాడు. అంటే తక్కువ నుంచి ఎక్కువకు, ఎక్కువ నుంచి తక్కువకు అమర్చమన్నటువంటి విషయాన్ని విద్యార్థి ఇక్కడ గమనించాలి. సో మనకున్నటువంటి 100% రెవెన్యూ రిసీట్లో అత్యధిక భాగాన్ని ట్యాక్స్ రెవెన్యూ ద్వారా మనం పొందుతున్నామనే విషయాన్ని గమనించాలి. తక్కువ అనేది నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా 5% వస్తున్నటువంటి విషయాన్ని విద్యార్థులు ఇక్కడ ఈ యొక్క స్లైడ్లో గమనించాలి. నెక్స్ట్
ఇక్కడ ఏముంది మనకు క్యాపిటల్ రిసీట్స్. ఆల్రెడీ చెప్పాను, క్యాపిటల్ రిసీట్స్ అంటే లోన్ రికవరీ కానీ, డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ, తర్వాత మనం ఇతర మార్గాల నుంచి తీసుకున్నటువంటి ఏదైతే అప్పు ఉందో అవన్నీ ఇందులో భాగంగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి అంశంలో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే మీరు బాగా గమనించండి, మనకు ట్యాక్స్ రెవెన్యూ కంటే కూడా క్యాపిటల్ రెవెన్యూలో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, ఓపెన్ మార్కెట్ లోన్స్ అయితే ఉందో సుమారు 78% అంటే మనకు సగం కంటే ఎక్కువ మొత్తం, అంటే దరిదాపులో ఎక్కువ మొత్తంలో మనకు ఓపెన్ మార్కెట్ ద్వారానే మనకు ఎక్కువ క్యాపిటల్ రిసిట్ వస్తున్నటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించాలి. రెండో స్థానంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకింగ్ లోన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. అంటే ఇక్కడ 19% అనేది డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి గవర్నమెంట్కి. బారోయింగ్ ఫ్రమ్ పీపుల్, borrowing from international entities like IMF and IBRD and some other international organizations. అంటే ఇక్కడ ఇతర దేశాల నుంచి, ఇతర సంస్థల నుంచి తీసుకున్న ఏదైతే అప్పు ఉందో అవి 19% ఉన్నాయనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఇదే కాకుండా ఇచ్చినటువంటి దాంట్లో అదర్ లోన్ ఆప్షన్ అయితే ఉందో దాని ద్వారా మనకు 2% అనేది ఉంది. సో ఇచ్చినటువంటి క్యాపిటల్ రిసిట్లో అత్యధిక సింహభాగాన్ని కలిగి ఉన్నది ఏంటంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ రిసీట్స్ సుమారుగా 54% అనేది మనకు ట్యాక్స్ రూపంలో వస్తుంది అని స్టేట్మెంట్ ఏ ఇవ్వచ్చు. స్టేట్మెంట్ బిలో ఏమిస్తాడు, క్యాపిటల్ రిసీట్స్లో భాగంగా అత్యధిక వసూళ్లను ఓపెన్ మార్కెట్ లోన్ ద్వారా 78% కలిగి ఉన్నదని ఇచ్చి పై వాటిలో సరైన దాన్ని, పై వాటిలో సరికాని దాన్ని, పై వాటిలో సరైన జతను, పై వాటిలో సరికాని జతను గుర్తించమనేటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. కాబట్టి విద్యార్థులు దీన్ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఏ జత కరెక్ట్ ఉంది, ఏ జత కరెక్ట్ లేదనే విషయాన్ని విద్యార్థులు క్షుణ్ణంగా పరిశోధన చేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రిసీట్స్. ఏదైతే రెవెన్యూ రిసీట్స్ అండ్ క్యాపిటల్ ఇప్పటిదాకా మనం అనుకున్నామో వాటికి సంబంధించినటువంటి గత సంవత్సరంతో మనం పోల్చుకుంటే పెరుగుదల ఎలా ఉంది, తగ్గుదల ఎలా ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. 2023-24 సంవత్సరంలో 1,73,767 కోట్ల రూపాయలు అనేది మనకు ఈ యొక్క రెవెన్యూ రిసీట్లో భాగంగా చూడొచ్చు. నెక్స్ట్ 2024-25లో 1,67,676 కోట్ల రూపాయలు కలిగి ఉన్నది. 2025-26లో రివైజ్డ్ ఎస్టిమేట్, ఇది RE అంటే రివైజ్డ్ ఎస్టిమేట్ ఏదైతే ఉందో ఈ ఎస్టిమేట్లో భాగంగా మనం 1,96,904 కోట్ల రూపాయలు అనేది మనం ఇక్కడ 2025-26 రివైజ్డ్ ఎస్టిమేట్లో చూడొచ్చు. నెక్స్ట్ బడ్జెట్ ఎస్టిమేట్ అంటే రాబోయే సంవత్సరానికి మనం ఎస్టిమేట్ చేసాం కాబట్టి ఇక్కడ రిసీట్స్ ఎంత ఎస్టిమేట్ చేసామంటే 2,34,140 కోట్ల రూపాయలను మనం రెవెన్యూ రిసీట్లో భాగంగా బడ్జెట్ ఎస్టిమేట్ అంటే రాబోయే సంవత్సరానికి మనం అంచనాలను వేయడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఇదంతా దేనికి సంబంధించి అంటే రెవెన్యూ రిసీట్స్ అంటే రెవెన్యూ రాబడులకు సంబంధించినటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ క్యాపిటల్ రిసీట్స్. క్యాపిటల్ అంటే ఏమనుకున్నాం మనం, మూలధన రాబడులు. క్యాపిటల్ రిసీట్ అనగా మూలధన రాబడులు. 2023-24 సంవత్సరంలో 79,000 కోట్ల రూపాయలు మనం రెవెన్యూ రాబడులో భాగంగా పొందడం జరిగింది. 2024-25 సంవత్సరంలో 1,04,646 కోట్ల రూపాయలను మనం పొందడం జరిగింది. బడ్జెట్ ఇక్కడ రివైజ్డ్ ఎస్టిమేట్లో భాగంగా 1,03,631 అనేది కలిగి ఉన్నాము. ఇక్కడ విద్యార్థులు ఒక నిమిషం ఆగి అర్థం చేసుకోవాలి. ఏదైతే మనకు రివైజ్డ్ ఎస్టిమేట్ 2024-25 క్యాపిటల్ రిసీట్స్తో పోలిస్తే రివైజ్ ఎస్టిమేట్లో భాగంగా 2025-26 కాలానికి ఈ మూలధన రాబడులు అనేది పెరిగినాయా తగ్గినాయా అనే విషయాన్ని గుర్తుంచుకుంటే ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ సుమారు 1,000 కోట్ల దాకా రాబడులు ఏదైతే మనకు మూలధన రాబడిందో మూలధన రాబడులు తగ్గిన విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఇక్కడ బిట్టుపడే అవకాశం ఉంది. ఇక్కడ మనం స్లోగా అర్థం చేసుకోవాలి. ఏదైతే బడ్జెట్ ఎస్టిమేట్ ఉందో 2026-27 సంవత్సరానికి సంబంధించి 98,065 కోట్ల రూపాయలు కలిగి ఉన్నది. గత రివైజ్డ్ ఎస్టిమేట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కూడా సుమారుగా
5,000 కోట్ల రూపాయలు తగ్గిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. సో ఇక్కడ రెవెన్యూ రాబడులతో కంపేర్ చేస్తే మూలధన రాబడులు క్రమంగా గత 2 సంవత్సరాలుగా తగ్గుతూ ఉన్నాయనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. దీనితో రెవెన్యూ రిసీట్స్తో క్యాపిటల్ రిసీట్స్ని పోల్చుకుంటూ క్వశ్చన్ పడే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు ఈ ట్రెండ్ని గమనించాలి. ఇదేమో 1,73,000, 1,67,000, 1,96,000, 2,30,000 అనేది ఇక్కడ మాత్రమే కొంత తగ్గింది, కానీ మిగతా విషయాల్లో క్రమంగా పెరుగుకుంటూ పోతుంటే క్యాపిటల్ రిసీట్స్ అయితే ఉన్నాయో క్రమంగా పెరుగుతూ 2024-25 సంవత్సరం తర్వాత క్రమంగా తగ్గుకుంటూ వస్తున్న విషయాన్ని విద్యార్థులు గమనించాలి. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పటిదాకా మనం రిసీట్కి సంబంధించినటువంటి అంటే రాబడులకు సంబంధించినటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో వ్యయం లేదా చెల్లింపులకు సంబంధించినటువంటి అంశాల గురించి మనం ఇక్కడ చర్చించుకుందాము. ఎక్స్పెండిచర్ అంటే 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఏ రకమైనగా మనం ఎక్స్పెండిచర్ చేయబోతున్నాము అంటే నాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏముంది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలలో అత్యధికంగా రెవెన్యూ అనేది వెల్ఫేర్ అనేది ఉంది. మనకు వెల్ఫేర్ అంటే 23% మనం సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. రెవెన్యూ రాబడి వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయాన్ని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ రూపంలో ఖర్చు పెడతాం. అలా ఖర్చు పెట్టడంలో సింహభాగాన్ని కలిగి ఉన్నది ఏంటంటే వెల్ఫేర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 23% వెల్ఫేర్ అనేది కలిగి ఉన్నది. ఇది కాకుండా సెకండ్ వచ్చేసి జనరల్ ఎడ్యుకేషన్ అంటే సాధారణ విద్యకు 18% ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగినది. ఇదే కాకుండా ఎనర్జీ ప్లస్ మెడికల్ 2 ఉమ్మడిగా కలిసి మనకు 11% అనేది మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా చూయించుకోవడం జరుగుతుంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్, అదర్ సర్వీసెస్, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ 3 కలుపుకుంటే మనకు 8% అనేది కలిగి ఉన్నదనే విషయాన్ని విద్యార్థులు గుర్తుపట్టాలి. ఇక్కడ ఏదున్నా నువ్వు గుర్తుపట్టడమే. అత్యధికంగా ఏ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది, అత్యధికంగా వేటి మీద ఖర్చు పెడుతున్నాము అనే విషయాన్ని మాత్రమే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అత్యధికంగా దేని మీద అంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద, సంక్షేమ కార్యక్రమాల మీద అత్యధికమైనటువంటి మనం ఎక్స్పెండిచర్ని చూడవచ్చు. నెక్స్ట్ నాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ కాకుండా ఇతర వాటి మీద ఏ రకంగా ఖర్చు పెడుతున్నామంటే సింపుల్గా గమనించాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైనా ఆదాయం, యంత్రాలు కొనడం లేదా ఏదైనా సంస్థలను మౌలిక సదుపాయాలను నిర్మించడం వాటి మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద 64% ఖర్చు పెడుతున్నాం. అదే కాకుండా క్యాపిటల్ డిస్బర్స్మెంట్ వాటి మీద 29%, లోన్ అండ్ అడ్వాన్స్ మీద 7% అనేది మనం ఖర్చు పెడుతున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ రాబడులకు వ్యయాలకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని వేటి మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, ఏ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది, ఎలా మనకు రాబడికి మరియు ఎక్స్పెండిచర్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని అర్థం చేసుకొని గత సంవత్సరంతో కంపేర్ చేసుకొని ఆ యొక్క ట్రెండ్ని గమనించినట్లయితే అక్కడ ఆ ఏరియా నుంచే మనకు బిట్లు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు దీన్ని క్షుణ్ణంగా గమనించాలి. ఇక్కడ ఎక్స్పెండిచర్కి సంబంధించి అంటే వ్యయానికి సంబంధించినటువంటి ట్రెండ్ని మనం గమనించాలి. ఇందాక రాబడులకు సంబంధించిన ట్రెండ్ని గమనించాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెండిచర్కి సంబంధించిన ట్రెండ్ని గమనిద్దాం. 2023-24 సంవత్సరంలో 24,000 కోట్ల రూపాయలు మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఖర్చు చేయడం జరిగింది. తర్వాత 2024-25లో 21,000. సో గతంతో కంపేర్ చేస్తే ఇక్కడ 2024-25 సంవత్సరంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గింది. ఆల్రెడీ చెప్పాను, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఎకానమీ, నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు ఇండియన్ ఎకానమీ ఆల్సో, రైట్. నెక్స్ట్ 2025-26 సంవత్సరానికి రివైజ్డ్ ఎస్టిమేట్లో భాగంగా మనం చూస్తే 39,000 కోట్ల రూపాయలు గతంతో కంపేర్ చేస్తే చాలా సుమారుగా 14% పెరిగిందనే విషయాన్ని విద్యార్థులు ఇక్కడ గమనించాలి. 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్లో భాగంగా ముందస్తు అంచనాల్లో భాగంగా 53,000 కోట్ల రూపాయలను ఈ అంచనాల్లో భాగంగా మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్
ఎక్స్పెండిచర్ అనేది స్థిరంగా కాకుండా ఒడుదుడుగులతో కూడినటువంటి పెరుగుదలను నమోదు చేసుకుంటూ పోతుందనే విషయాన్ని విద్యార్థులు ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయంలో గమనించాలి. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ విషయంలో 2023-24 సంవత్సరానికి సంబంధించి 2,12,000 కోట్లు కలిగి ఉన్నది. 2024-25 సంవత్సరానికి 2,27,000. సో గతంతో కంపేర్ చేస్తే కొంచెం పెరుగుదల అనేది నమోదైంది. 2024-25తో కంపేర్ చేస్తే 25-26లో 2,38,000 కోట్ల రూపాయలు మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా చూడవచ్చును. బడ్జెట్ ఎస్టిమేట్లో భాగంగా 2,56,000 కోట్ల రూపాయలు. సో ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది క్రమానుగణంగా పెరుగుకుంటూ పోతుంది, స్థిరంగా పెరుగుకుంటూ పోతుందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. 2,12,000, 2,27,000, 2,38,000, 2,56,000 ఎక్కడా కూడా ఒడిదొడుగుడు లేకుండా క్రమంగా స్థిరంగా పెరుగుకుంటూ పోతుందన్నటువంటి ఒక విషయాన్ని ఇక్కడ విద్యార్థులు గమనించాలి. ఇక్కడ 2024-25 మినహా ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా క్రమానుగతంగా పెరుగుకుంటూ పోతుందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. దీన్ని కంపేర్ చేసుకుంటూ మనకు బిట్లు పడే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ విషయానికి వస్తే సర్ప్లస్ లేదా డెఫిసిట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అంటే ఇక్కడ మనకు మిగులు కానీ లోటు అనేది జీడిపిలో ఎంత పర్సంటేజ్ ఉందో అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. డెఫిసిట్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి మనకేమేమి డెఫిసిట్ ఉంటాయి? మనకు మామూలుగా రెవెన్యూ లోటు ఉంటుంది, రెవెన్యూ లోటు లేదా ఫిజికల్ డెఫిసిట్ ఉంటుంది. ఫిజికల్ డెఫిసిట్ అంటే మనకు కోశలోటుతో పాటు ప్రైమరీ డెఫిసిట్ అంటే ప్రాథమిక లోటు. ఇవి మనకు 3 రకాల లోటులు ఉంటాయన్నమాట. అంటే రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, తర్వాత ప్రైమరీ డెఫిసిట్. సో ఈ 3 అంశాలను మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వాటికి సంబంధించినటువంటి మీనింగ్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా బడ్జెట్లో ఆ అంశాలకు సంబంధించినటువంటి మీనింగ్ మీకు ఈజీగా తెలిస్తే దెన్ నువ్వు ఈజీగా దాన్ని క్వశ్చన్ ఎలా పడవచ్చు అనే విషయాన్ని మీరు ఈజీగా పసిగట్టడం జరుగుతుంది. ఫస్ట్ రెవెన్యూ డెఫిసిట్. మామూలుగా రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుంచి రెవెన్యూ రిసీట్స్ని తీసేయాలి. లేదా ఏదైతే మనకు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయో, రెవెన్యూ రిసీట్ అంటే రెవెన్యూ రాబడుల కంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, ఇది ఎక్కువ ఉన్నట్టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకు రెవెన్యూ డెఫిసిట్ అనేది మనం చూడవచ్చును. సో ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉందనుకో, ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. ఎందుకంటే రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం అంటే మనకున్నటువంటి టేబుల్ ఆధారంగా మనం ఏమర్థం చేసుకోవాలి? జీతభత్యాలు, పెన్షన్లు, తర్వాత ఇతర సబ్సిడీలనే ఎక్కువ ఉన్నాయి అన్నట్టు, అంతే కదా. అంటే ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయ వనరు కంటే ప్రభుత్వం చేస్తున్న ఖర్చే ఎక్కువ ఉందనుకో, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందనుకోండి, దానివల్ల మనకు ఎకానమీకి మంచిది కాదు. కాబట్టి ఇలా ఉండడం అనేది సాధారణంగా రాష్ట్రానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా మంచిది కాదనేటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించాలి. రోజువారీ ఖర్చులే నీకు పెరుగుకుంటూ పోతే ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల కానీ ఆర్థిక వ్యవస్థలో ఎదుగుదల అనేది మనం చూడం. కాబట్టి రెవెన్యూ డెఫిసిట్ అనేది మంచిది కాదనే విషయాన్ని, ఒక ఆర్థిక వ్యవస్థకు ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ మంచిది కాదనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. సింపుల్గా మనకు రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏమనుకున్నాం? రెవెన్యూ రాబడుల కంటే రెవెన్యూ వ్యయాలు అధికంగా ఉండే స్థితిని మనం ఏమంటాం? మనం రెవెన్యూ డెఫిసిట్ అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ని మనం ఏమనుకున్నాం? కోశ లోటు అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ ఖర్చు అనేది ప్రభుత్వ ఆదాయం కంటే ఎక్కువ ఉండడం. ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏదైతే ఖర్చు ఉందో ఈ ఖర్చు అనేది దేనికంటే ఎక్కువ ఉంటుంది? ప్రభుత్వ ఆదాయం కంటే ఎక్కువ ఉంటుంది. ఇది ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం కంటే ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటుందో ఈ ఖర్చును భరించడం కోసం ప్రభుత్వం వేరే ఇతర మార్గాల ద్వారా అప్పులు తీసుకురావడం జరుగుతుంది. బారోయింగ్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సింపుల్గా ఏంటంటే ప్రభుత్వ ఖర్చు కంటే ప్రభుత్వ ఆదాయం అనేది తక్కువగా ఉండడం,
తర్వాత ఇక్కడ ఈ యొక్క అప్పుని ఈ యొక్క ఖర్చుని పూడ్చడం కోసం మనం ఏం చేస్తామంటే ఇతర మార్గాల ద్వారా అప్పు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి అలాంటి స్థితిని మనం ఏమంటే ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఇది సాధారణంగా ఒక ఆర్థిక వ్యవస్థలో కొంత మొత్తంలో పరిమిత మొత్తంలో ఉంటే ఆర్థిక వ్యవస్థకు మంచిదే. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థకు భయం ఉంటుంది. ఎందుకు? మన ఆదాయం కంటే మన ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఖర్చుని ఎలా తగ్గించుకోవాలి, ఆ ఖర్చును తగ్గించుకోవడం కోసం ఒక దేశానికి చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కావచ్చు, అప్పు రూపేణ బయట నుంచి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి అప్పు అనేది కొంచెం భయం ఉంటుంది కాబట్టి ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది కొంత మొత్తంలో ఉంటే ఆర్థిక వ్యవస్థకు మంచిదే. కానీ మనకు రెవెన్యూ డెఫిసిట్ అనేది ఇది చాలా అసలు 1% కూడా మంచిది కాదు. రెవెన్యూ డెఫిసిట్ అనేది ఆర్థిక వ్యవస్థకు చేటు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఫిజికల్ డెఫిసిట్ అనేది సాధారణ మొత్తంలో కొంత మొత్తంలో పరిమితంగా ఉంటే ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిదనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ప్రైమరీ డెఫిసిట్ ఉంది మనకు. నెక్స్ట్ ఏముంది? ప్రైమరీ డెఫిసిట్ అంటే ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు అంటే ఏంటంటే సింపుల్, ఇక్కడ ప్రాథమిక లోటును మనం ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్, ఏదైతే మనం బయట నుంచి తీసుకొచ్చినటువంటి అప్పులు ఉంటాయో ఆ అప్పులకు చెల్లింపు చేయడం జరుగుతుంది. కాబట్టి మనకున్నటువంటి ఫిజికల్ డెఫిసిట్ నుంచి మనం అప్పు రూపేణా తీసుకొచ్చినటువంటి వాటి కోసం కొంత మొత్తంలో చెల్లిస్తాం కాబట్టి ఆ ఇంట్రెస్ట్ పేమెంట్ని మనం ఇందులో నుంచి తీసినట్లయితే అప్పుడు మనకు ప్రైమరీ డెఫిసిట్ అనేది వస్తుంది. కాబట్టి ఇది కూడా ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదనే విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలి. ఇది ఎంత కంట్రోల్లో ఉంటే అంత మంచిది. దాని అర్థం ఏంటంటే ఎక్కువగా ఉండొద్దు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఇవి రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ ఉన్నటువంటి జనరల్ అర్థాలు. సో ఆ అర్థాలను ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ ఈ యొక్క స్లైడ్లను గమనిద్దాం. 3.79, 2.33, 1.11 ఏది ఉండాలి, ఏది ఉండకూడదు, ఏది ఆర్థిక వ్యవస్థకు మంచిది, ఏది ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తుందనే విషయాన్ని మనం ఆల్రెడీ ఇక్కడ చర్చించుకున్నాం. ఇచ్చినటువంటి వాటిలో 2024-25 యాక్చువల్గా ఉన్నటువంటి, 2025-26 రివైజ్డ్ ఎస్టిమేటు, 2026-27 బడ్జెట్ ఎస్టిమేటు. ఇక్కడ మొత్తం మనం గమనించినట్లయితే ఏదైతే మనకు డెఫిసిట్ ఉందో ఈ డెఫిసిట్ అనేది క్రమంగా కొంత మొత్తంలో ఇక్కడ పెరుగుతుందనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ 2024-25లో 3.79 ఉన్నది, 2025-26లో 2.33కి వచ్చింది, 2026-27లో 1.1%కి వచ్చింది. సో ఇది ఆర్థిక వ్యవస్థకు ఒక రకంగా మంచిది అనేటువంటి సైన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ డెఫిసిట్ కావచ్చు, ఏదర్ సర్ప్లస్ ఉందా డెఫిసిట్ ఉందా అనే విషయాన్ని గమనించినట్లయితే జీడిపిలో జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఒక సంవత్సర కాలంలో ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దు లోపల జరుగుతున్నటువంటి కొనుగోలు అమ్మకాలు కావచ్చు, అక్కడ ఆ బౌండరీ లోపల ఉన్నటువంటి ఒక ఆదాయం మొత్తాన్ని ఏమంటాం మనం జిఎస్డిపి అంటాం, రాష్ట్రం యొక్క బౌండరీ లోపల. సో ఇక్కడ ఇది క్రమానుగతంగా తగ్గుతుందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఏది తగ్గుతుంది? రెవెన్యూ డెఫిసిట్ తగ్గుతుంది. అదే రకంగా మనకు ఫిజికల్ డెఫిసిట్ కూడా 5.11, 4.57, 3.85 ఇది కూడా ఫిజికల్ డెఫిసిట్ కూడా క్రమంగా తగ్గుతుందనే విషయాన్ని గమనించాలి. ప్రైమరీ డెఫిసిట్ 3.04, 2.46, 1.95 ఇది ప్రైమరీ డెఫిసిట్ కూడా క్రమంగా తగ్గుతుంది అనే విషయాన్ని గమనించాలి. సో ఈ మొత్తం టేబుల్లో మనకు అర్థమైందంటే రెవెన్యూ డెఫిసిట్ అనేది క్రమంగా చాలా మొత్తంలో తగ్గించుకున్నారు. ఇది ఒక రకంగా మనకు మంచి సైన్ అనేది అనుకోవాలి. అదే రకంగా ప్రైమరీ డెఫిసిట్ కూడా ఇంత ముందు 2024తో కంపేర్ చేస్తే ఇది కూడా భారీ మొత్తంలో తగ్గిందనే విషయాన్ని గమనించాలి. కానీ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఆర్థిక వ్యవస్థ కొంతవరకు మంచే కాబట్టి అప్పుల భయం ఉంటుంది కాబట్టి ఇది 2024తో కంపేర్ చేస్తే 26వ సంవత్సరంలో 3.84% ఉన్న విషయాన్ని గమనించాలి. సో ఇది మనకున్నటువంటి సర్ప్లస్ మరియు డెఫిసిట్ని మనం పర్సెంటేజ్ ఆధారంగా జీడిపిలో జిఎస్డిపిలో భాగంగా చూయించుకోవడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ అండ్ ఫిజికల్ డెఫిసిట్కి సంబంధించినటువంటి అంశాలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ జిఎస్డిపిలో భాగంగా ఇయర్ ఆఫ్ ఇయర్ అంటే ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరంలో ఏ రకమైనటువంటి ప్రోగ్రెస్ ఉందనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఎల్లో లైన్ అనేది గ్రోత్ ఎలా ఉందో విషయాన్ని చూపిస్తుంది. జిఎస్డిపి అనేది మనకు ఈ బ్లూ కలర్లో చూపించడం జరిగింది. సో క్రమానుగతంగా ఇయర్ బై ఇయర్ ప్రోగ్రెస్ అనేది ఉందనే విషయాన్ని ఈ ఎల్లో లైన్లో మనం చూడొచ్చు. అదే రకంగా జిఎస్డిపిలో కూడా ఫిజికల్ డెఫిసిట్ కావచ్చు లేదా మనకు రెవెన్యూ డెఫిసిట్ కావచ్చు క్రమానుగతంగా మనకు
తగ్గుతుందనే విషయాన్ని విద్యార్థులు ఇక్కడ గమనించాలి. సో వీటిని కంపేర్ చేసుకుంటూ మనకు క్వశ్చన్లు పడే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏమంటే స్టేట్ ట్యాక్సెస్, రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్యాక్సెస్ పన్నులు ఏతుండో ఆ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఏ రకంగా ఉందంటే 2021 సంవత్సరం నుంచి 2026-27 ఎస్టిమేట్ దాకా ఇది క్రమానుగతంగా పెరుగుకుంటూ పోతుందనే విషయాన్ని గమనించాలి. ఇది పెరుగుకుంటూ పోతుంది, ఎక్కడ బ్రేక్ లేదు, ఎక్కడ తగ్గినట్టు విషయం లేదు. కాబట్టి మనకు స్టేట్ ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం ఏతుందో ఆ ఆదాయము గత 2021 నుంచి కంపేర్ చేస్తే క్రమానుగతంగా స్థిరంగా క్రమంగా పెరుగుకుంటూ పోతుంది. ఎక్కడ తీవ్ర ఒడిదుడుగులు కానీ ఎక్కడ అప్ అండ్ డౌన్స్ కానీ లేదనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. బిట్లు ఇలానే పడవచ్చు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయ వనరుల విషయంలో స్టేట్ ట్యాక్స్ విషయంలో ఆదాయం అనేది తీవ్ర ఒడిదుడుగుల మధ్య ఉన్నదనే విషయాన్ని మనం క్వశ్చన్లో చూడొచ్చాం. కానీ ఇక్కడ అలా ఉందా? ఇక్కడ స్థిరంగా క్రమంగా పెరుగుతుందనే విషయం ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ రాంగ్ అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇక్కడ స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ విషయం మీరు బాగా గమనించాలి. 2021-22 నుంచి మీరు గమనించినట్లయితే ఇక్కడ కొంచెం పెరుగుదల, ఇక్కడ పెరుగుదల, కానీ 2024-25 సంవత్సరంలో తీవ్రమైనటువంటి ఒడిదుడుగులు 2000 కోట్ల రూపాయలు అనేది తక్కువగా ఉన్నదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రివైజ్ ఎస్టిమేట్లో భాగంగా 2025-26 సంవత్సరంలో 14,000 కోట్ల రూపాయలను చూపించడం జరిగింది. మళ్ళీ ఇక్కడ తగ్గుదల అనేది నమోదు చేసింది. మామూలు స్టేట్ ట్యాక్స్తో కంపేర్ చేస్తే స్టేట్ నాన్ ట్యాక్స్ అనేది తీవ్ర ఒడిదుడుగుల మధ్య పెరుగుదల తగ్గుదలను నమోదు చేసిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. బిట్లు ఇలానే పడతాయి. స్థిరంగా పెరుగుతుంది స్టేట్ ట్యాక్స్, స్టేట్ నాన్ ట్యాక్స్ తీవ్ర ఒడిదుడుగుల మధ్య పెరుగుతూ తగ్గుతూ స్థిరంగా లేనటువంటి ఆదాయాన్ని మనం ఇక్కడ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో గమనించవచ్చని 2 స్టేట్మెంట్లు ఇచ్చి సరికాని జతను గుర్తించమంటాడు కాబట్టి విద్యార్థులు దీన్ని గమనించాలి. నెక్స్ట్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వచ్చిన వాటాల విషయంలో ఏ రకంగా ఉన్నది? కేంద్రం నుంచి రాష్ట్రానికి వాటా 2021-22 నుంచి మనకు బడ్జెట్ ఎస్టిమేట్లో 2026-27 సంవత్సరానికి కనుక చూసినట్లయితే ఎక్కడ కూడా తగ్గుదలను నమోదు చేయలేదు. ఇది కూడా స్థిరంగా క్రమంగా పెరుగుకుంటూ పోతుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే ఆదాయం అవుతుందో ఈ ఆదాయాల విషయంలో కూడా మనకు క్రమంగా ఆదాయం ఉంటుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ తీవ్ర ఒడిదుడుగులు కానీ ఇబ్బందులు కానీ లేదు, క్రమంగా స్థిరంగా పెరుగుకుంటూ పోతుందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఇవి 2 స్థిరంగా పెరుగుతుంటే స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూమో తీవ్ర ఒడిదుడుగుల మధ్య కొట్టుమిట్టాడుతుందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాజ్ ఏ షేర్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమనుకున్నాం? ఆదాయ మార్గాలను సృష్టించేటటువంటి ఈ యొక్క ఎక్స్పెండిచరు, మొత్తం ఎక్స్పెండిచరు దీని యొక్క వాటా ఏ రకంగా ఉన్నదంటే 2021-22 సంవత్సరంలో ఈ బ్లూ కలర్ ఉన్నదేమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో షేర్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎల్లో కలర్ అనేది అందులో ఉన్నటువంటి షేరు ఎంత ఉందంటే ఫస్ట్ మనకు 2021-22లో 10% ఉంది. 2022-23 సంవత్సరానికి ఘోరంగా 4% పడిపోవడం జరిగింది. మళ్ళీ 2023-24 సంవత్సరంలో 9% పెరగడం జరిగింది. మళ్ళీ 24-25లో మళ్ళీ 1% తగ్గి 8% పరిమితం అవడం జరిగింది. మళ్ళీ 2025-26 సంవత్సరంలో 13%. ఈ సంవత్సరం ఏదైతే మనం బడ్జెట్ ఎస్టిమేట్లో భాగంగా చూపించింది ఏంటంటే 16%. ఈ డయాగ్రామ్ బట్టి మీకు ఏమర్థమైంది? ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ యాజ్ షేర్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్లో తీవ్ర ఒడుదుడుగుల మధ్య క్రమంగా పెరుగుతూ ఉంది. ఎకనామిక్స్లో పదాల కలయిక, పదాల అర్థం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్లో ఏదైతే ఉందో ఆ టోటల్ ఎక్స్పెండిచర్లో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యొక్క వాటా అనేది తీవ్ర ఒడుదుడుగుల మధ్య తగ్గుతూ పెరుగుతుందనేటువంటి విషయాన్ని గమనించాలి. 16% అనేది ఈ సంవత్సర బడ్జెట్లో మనం ఎస్టిమేట్గా భాగంగా చూపించడం జరిగింది. నెక్స్ట్ పబ్లిక్ డెబ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఇన్ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో మనం తీసుకున్నటువంటి అప్పులు అయితే ఉన్నాయో ఆ అప్పుల యొక్క శాతం ఎంత అంటే 2021-22 సంవత్సరంతో కంపేర్ చేస్తే 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్లో భాగంగా చూసినట్లయితే ఎక్కడ కూడా తగ్గినట్లు కాకుండా స్థిరంగా క్రమానుగతంగా
క్రమంగా పెరుగుకుంటూ పోతుంది. యారో మార్క్ లెఫ్ట్ నుంచి రైట్కి పైకే పోతుంది, కానీ ఎక్కడ తగ్గినట్టు కానీ పెరిగినట్టు కానీ మనకు ఏ తీవ్ర ఒడిదొడుగులు ఉన్నట్టు ఎక్కడ కనిపిస్తలేదు. క్రమంగా స్థిరంగా పెరుగుకుంటూ పోతుందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ప్రతి స్లైడ్ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ అలొకేషన్ టు ద మేజర్ డిపార్ట్మెంట్స్. మనకు రాష్ట్రంలో కొన్ని మేజర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. బీసీ వెల్ఫేర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, సేవలు కానీ, ఇతర అనేక రకాలైనటువంటి మనకు సోషల్ వర్క్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన వైద్య రంగం కానీ, అలా మనకు మేజర్ అలొకేషన్ టు ద డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మొత్తంలో స్కూల్ ఎడ్యుకేషన్కి 32,308 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ బీసీ వెల్ఫేర్కి 23 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగినది. పిఆర్ అండ్ ఆర్డి పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి ఎంత కేటాయించామంటే 22,941 కోట్ల రూపాయలను కేటాయించాము. హెల్త్ సెక్టార్కి 19,000 కోట్ల రూపాయలను కేటాయించాము. వాటర్ సోర్స్కి సంబంధించింది 18,000 కోట్ల రూపాయలు. ఇలా మనకు ఎనర్జీ కానీ, అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్, ఈడబ్ల్యూఎస్ ఇలా అనేక రంగాలకు కేటాయించుకోవడం జరిగినది. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏ రకంగా నింపాలంటే ఈ క్రింది ఇచ్చినటువంటి రంగాలను ఎక్కువ నుంచి తక్కువకు అమర్చండి. 2026-27 బడ్జెట్లో ఈ రంగాలకు కేటాయించడం జరిగింది. ఈ రంగాలకు కేటాయింపుల ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువగా లేకుంటే ఎక్కువ నుంచి తక్కువగా అమర్చమన్నటువంటి సందర్భాలను మనం కోకొల్లలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూడొచ్చు. కాబట్టి ఫస్ట్ 5ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ 2047 సంవత్సరానికి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క డ్రీమ్ ఏంటంటే వికసిత్ భారత్, అంటే భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ మనకు 2047కు ఉన్నది. అదే రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా స్వర్ణాంధ్ర 2047 నాటికి ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్ ఉందో అది స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలనే ఉద్దేశంతో 10 ముఖ్యమైనటువంటి దశ అంటే 10, దిశలు అంటే ముఖ్యమైనటువంటి సూచనలను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 10 అంశాలను గనక మనం బాగా గమనించి ఈ 10 అంశాల మీద మనం ఫోకస్ చేసినట్లయితే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కూడా స్వర్ణాంధ్రగా మారుతుందన్నటువంటి విషయాన్ని ఇక్కడ బడ్జెట్లో భాగంగా పొందుపరచడం జరిగింది. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నవి ఏవి లేనివి ఏవి అన్నటువంటి కాన్సెప్ట్లో మనకు క్వశ్చన్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేసి పేదరిక నిర్మూలన P4 అని ఇచ్చిండు. అంటే పావర్టీని డిక్రీజ్ చేయాలి, పావర్టీని మొత్తానికి ఎరాడికేట్ చేయాలనే కాన్సెప్ట్ని ఫస్ట్ అంశంగా మనం గమనించాలి. సెకండ్ వన్ జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి. అంటే పాపులేషన్ అయితే ఎక్స్ప్లోషన్ అవుతుందో, జనాభా ఎప్పుడైతే విస్ఫోటన అవుతుందో అది ఆర్థిక వ్యవస్థకు చేటు. కాబట్టి జనాభాను కొంత నిర్వహణ చేయాలి, తగ్గించాలనే కాన్సెప్ట్. తర్వాత ఏదైతే హ్యూమన్ రిసోర్స్ ఉందో ఆ హ్యూమన్ రిసోర్స్కి స్కిల్గా డెవలప్ చేయాలి. మానవ వనరులను ఒక స్కిల్ వనరుగా, లేబర్ని స్కిల్ లేబర్గా మనం డైవర్ట్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలనే కాన్సెప్ట్ని మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ నైపుణ్యం మరియు ఉపాధి. ఎప్పుడైతే నువ్వు స్కిల్ లేబర్గా తయారవుతావో ఆటోమేటిక్గా ఆ స్కిల్ లేబర్కి మనకు కంపల్సరీగా ఉపాధి అవకాశాలు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి నైపుణ్యం మరియు ఉపాధి అనేది 3వ అంశంలో భాగంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ 4వది ఏంటంటే నీటి శుభ్రత. 90% రోగాలకు కారణం నీరు. కాబట్టి మన స్వర్ణాంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే నీటి మీద ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. కాబట్టి 4వ అంశంగా నీటి భద్రత మీద ఫోకస్ చేయడం జరిగింది. స్వర్ణాంధ్రప్రదేశ్ ఎట్ ద రేట్ ఆఫ్ 2047 ఈ యొక్క టార్గెట్లో భాగంగా. 5వ అంశం ఏంటంటే రైతులు సాగులో సాంకేతికత. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం అనే ఉద్దేశంతో మిషనరీస్ను, డ్రోన్లను, డ్రిప్ ఇరిగేషన్ను అలా సాంకేతికపరమైనటువంటి మార్పులను కొని తెచ్చుకోవాలి, సాంకేతికపరమైన మార్పులను తీసుకురావాలనే ఉద్దేశంతో 5వ అంశంగా మనం ఇక్కడ రైతులు మరియు సాగుకు సంబంధించిన అంశాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ 6వ అంశం ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థ. అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనేది కోస్టల్ లైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే కాకుండా జాతీయ రహదారులను నిర్మించడం,
జిల్లా స్థాయిలను అనుసంధానం చేయడం, గ్రామాలను అనుసంధానం చేయడం, ఇలా ప్రపంచ స్థాయి రోడ్లను రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసి ఆటోమేటిక్గా ఇన్కమ్ని ఎక్కువ జనరేట్ చేయాలి, ఆర్థిక వ్యవస్థను పెంచాలి, దేశంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రపంచ స్థాయి రవాణా సౌకర్యాలను కల్పించాలని 6వ అంశంగా చెప్పుకోవడం జరిగింది. 7వ అంశంగా విద్యుత్తు, ఇంధన రంగంలో సమగ్ర వ్యయ విధానం, టైడ్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ కావచ్చు, హైడల్ ఎనర్జీ కావచ్చు, తర్వాత మనకున్నటువంటి థర్మల్ ఎనర్జీ కావచ్చు, న్యూక్లియర్ కావచ్చు, వీటి విషయంలో సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించి విద్యుత్ రంగంలో, ఇంధన రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో 7వ అంశంగా విద్యుత్ రంగాన్ని కేటాయించడం జరిగింది. 8వ అంశం ఏంటంటే వస్తు ఉత్పత్తిలో పరిపూర్ణత. ఏదైనా వస్తువు ఉత్పత్తిలో సెల్ఫ్ రిలయన్స్ అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా పరిపూర్ణతను సాధించాలి అనేటువంటి విషయాన్ని 2047 అనేది టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. మరియు 9వ అంశంగా స్వచ్ఛ ఆంధ్ర అంటే మనకు ఏదైతే మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ అనేటువంటి కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్లో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర అనేటువంటి విషయాన్ని కూడా మనం 2047 నాటికి సాధించాలి. మనం స్వర్ణాంధ్రగా తయారు కావాలంటే ఫస్ట్ స్వచ్ఛాంధ్రగా ఉండాలనే ఉద్దేశంతో 9వ అంశంగా జోడించడం జరిగింది. 10వ అంశం ఏంటంటే అన్ని రంగాల్లో డీప్ టెక్ వాడకం అంటే అన్ని రంగాల్లో మనకు ఇన్నోవేటివ్గా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తర్వాత డీప్ టెక్నాలజీని వాడాలనే విషయాన్ని మనం 10వ అంశంగా చూడొచ్చు. సో ఇది స్వర్ణాంధ్రలో భాగంగా ఈ 10 ముఖ్యమైనటువంటి విషయాలను విద్యార్థులు గమనించాలి. 2047 నాటికి మన ఆంధ్రప్రదేశ్ అయితే ఉందో స్వర్ణాంధ్రగా తయారవ్వాలనే ఉద్దేశంతో ఈ 10 కాన్సెప్ట్లను ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ వీటిని ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 4-5 ఆప్షన్లు ఇచ్చి ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏంది, స్వర్ణాంధ్రలో భాగంగా ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏందని ఇస్తాడు. కాబట్టి ప్రతి అంశాన్ని విద్యార్థులు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలనే విషయాన్ని గమనించాలి. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అయితే విజన్ ఉందో మంది 2047 నాటికి స్వర్ణాంధ్ర విజన్ ఉంది. ఈ స్వర్ణాంధ్రలో భాగంగా పాపులేషన్ ఎలా ఉండాలి, ప్రజెంట్ మనకు 5.3 కోట్లు ఉన్నటువంటి జనాభాను మనకు టార్గెట్ 2047 నాటికి మన పాపులేషన్ అనేది 5.8 కోట్లకు చేరుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే జీవితకాలం ఆయు ప్రమాణం అయితే ఉందో ఆ ఆయు ప్రమాణం ప్రస్తుతం మనకు 70 సంవత్సరాలు ఉంది ఆంధ్రప్రదేశ్లో. దీన్ని 85 సంవత్సరాలకు పెంచాలనే టార్గెట్ని కూడా మనం ఇక్కడ పేర్కొనడం జరిగింది. అర్బన్ పాపులేషన్ ఇప్పుడు ఎంత ఉంది అక్కడ 36% ఉందనే విషయాన్ని గమనించాలి. 2047 నాటికి దీన్ని 60% పెంచాలంటే 60:40 అంటే గ్రామాలలో 40% ఉంటే అర్బన్లో 60% జనాభా ఉండాలని టార్గెట్ని కూడా మనం పెట్టుకోవడం జరిగింది. లిటరసీ రేట్ అంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య ప్రస్తుతం 72%గా మనం ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు. దీన్ని 2047 నాటికి 100% సాధించాలనేటువంటి విషయాన్ని గమనించాలి. ఎగ్జామినేషన్ ఎలా అడుగుతారు, ప్రస్తుత సంవత్సరం 2026-27 సంవత్సరంలో మన యొక్క లిటరసీ రేట్ అనేది 72% ఉన్నది. ఏ సంవత్సరం నాటికి 100% అక్షరాస్యతను సాధించాలని టార్గెట్ పెట్టుకుందంటే 2047 సంవత్సరానికి ఈ క్రింది అంశాలలో ఏ అంశాన్ని 100% సాధించాలని స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్లో భాగంగా పేర్కొనడం జరిగిందంటే ఇక్కడ లిటరసీ రేట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకు 60-80 అట్లా ఉంది, బట్ ఇక్కడ 100% ఉంది కాబట్టి విద్యార్థులు దీని మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ అండ్ పార్టిసిపేషన్ రేట్ ప్రస్తుతానికి మనకు ఓన్లీ 45% ఉంది. దీన్ని మనం మోర్ దెన్ 80% చేయాలనే టార్గెట్ని మనం ఈ 5th అంశంలో భాగంగా చెప్పుకున్నాము. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, ప్రతి 100 మందిలో 4 అన్ఎంప్లాయ్మెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. దీన్ని <2 అంటే 2 కంటే 1లను మనం తగ్గియాలనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో భాగంగా మనకు నామినల్గా ఉన్నటువంటి వాల్యూ ప్రకారం మనం కరెంట్ 17.6 ఉంటే lakhs crore ఉంటే దీన్ని 308 అంటే ఎన్ని రెట్లు చూడండి ఒకసారి, ఎన్ని రెట్లు పెరుగుదల అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ lakhs crore విషయంలో ఎంత
ఎంత పెరుగుదలను టార్గెట్ పెట్టుకుందో విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ పర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇది 3.28 అంటే పర్ హెడ్ వచ్చేసి 3,28,000 రూపాయలు ఉంటే దీన్ని 2047 కాలానికి 54 లక్షల పైచులకు ఉండాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండాలనే ఉద్దేశంతో పర్ హెడ్ ఇన్కాన్ని కూడా మనం టార్గెట్ పెట్టుకున్నాము. నెక్స్ట్ GSDP గ్రోత్ రేట్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఒక రాష్ట్రం యొక్క ఏదైతే మనకు గ్రోత్ రేట్ ఉందో వృద్ధి వేగం ఏదైతే ఉందో ప్రస్తుతానికి 10.75% ఉంది. దీన్ని మనం 11.97% కన్సిక్యూటివ్గా ఉండాలనే ఉద్దేశాన్ని ఈ యొక్క డయాగ్రామ్లో భాగంగా మనం గమనించాలి. సో విద్యార్థులు ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా విద్యార్థులు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. వీటిని బేస్ చేసుకొని మాత్రమే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ అడగొచ్చు. కాబట్టి ప్రతి విషయం అనేది ప్రతి స్లైడ్ అనేది కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఇది అయిన తర్వాత ఇప్పుడు మీరు బడ్జెట్ అంటే ఏంటో తెలుసుకున్నారు. బడ్జెట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ తెలిసింది, రెవెన్యూ రాబడులు తెలిసినాయి, ట్యాక్సెస్ తెలిసినాయి, దేని షేర్ దేనికో తెలిసింది. కాబట్టి ఒకసారి ఈ బడ్జెట్కి సంబంధించిన మొత్తం అంశాన్ని ఒక 2 నిమిషాల్లో మనం ఫినిష్ చేద్దాం. 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఏదైతే మనకు ఎస్టిమేట్ బడ్జెట్ ఉందో, రాబోయే కాలానికి బడ్జెట్ ఉందో ఎంతవరకు నిర్ణయించుకున్నామంటే 3,32,205 కోట్లుగా నిర్ణయించడం జరిగింది. ఇందులో రెవెన్యూ రాబడులు ఎంత అంటే 2,34,000 కోట్లు. రెవెన్యూ వ్యయం ఎంత ఉందంటే 2,56,000 కోట్లు. ఇక్కడ విద్యార్థి ఒక నిమిషం ఆగి గమనించాలి. మన రాబడి కంటే మనం వ్యయ ఎక్కువ ఉంది. 2,34,000 కోట్లు అది ఉంటే 2,56,000 కోట్లు ఉంది. కాబట్టి రాబడి కంటే వ్యయం ఎక్కువ ఉంటే మనకి ఏ డెఫిసిట్ వస్తుందో విద్యార్థులు కింద కామెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ మూలధన రాబడి ఉంది. ఇక్కడ మూలధన రాబడి ఎంత 98,000 కోట్లు ఉంది. మూలధన వ్యయం ఎంత ఉంది ఇక్కడ 53,000 కోట్లు ఉంది. మనకు రాబడి అప్పుల రూపేణ అన్ని తీసుకొస్తుంటే 98 కోట్లు ఉంటే తెచ్చిన అప్పులో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం 54,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఆ మ్యాప్ అనేది మీ మైండ్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటారనే విషయాన్ని గమనించాలి. రాబడుల కంటే వ్యయం తక్కువగా ఉన్నదనే విషయాన్ని మూలధనం విషయంలో గమనించాలి. ఇవే బిట్ల రూపంలో కాంప్రహెన్సివ్గా అడిగే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశోధన చేయాలి. రాష్ట్ర ఆదాయ నిర్మాణం మన రాష్ట్రానికి సంబంధించినటువంటి 100% ఆదాయ నిర్మాణంలో ఎలా వస్తుందనే విషయాన్ని గమనించాలి. ట్యాక్స్ రెవెన్యూ ద్వారా 38%, కేంద్ర పన్నుల ద్వారా 19%, గ్రాంట్ల రూపంలో 10% అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. నాన్ ట్యాక్స్ ఓన్లీ 3 పైసలే వస్తున్నాయి. మార్కెట్ అప్పుల ద్వారా మనకు 30% ఉంది. రాష్ట్ర పన్ను ఆదాయం ద్వారా 1,25,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. కేంద్రం ద్వారా 64,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆధారంగా 53,000 కోట్ల రూపాయలు వస్తుంది. ఈ పదాలు మీకేం కొత్తవి కావు. మనం క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో మీకు అన్ని పదాలను క్షుణ్ణంగా వివరించడం జరిగింది. కాబట్టి ఆ పదాల యొక్క అల్లిక అనేది పదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ దేని కింద వస్తుంది, రాబడి కిందనా, వ్యయం కిందనా, క్యాపిటల్లో భాగంగా వస్తుందా, మూలధనంలో భాగంగా వస్తుందా, లేక రాబడిలో భాగంగా వస్తుందా అనే విషయాన్ని ప్రతి విషయాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,56,000 కోట్ల రూపాయలు ఉంది. వడ్డీ రూపేణా ప్రతి సంవత్సరం 37,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తుంది. వడ్డీ రూపేణా ప్రతిరోజు 102 కోట్ల రూపాయలు మనం బయట చెల్లించడం జరుగుతుంది. GSDPలో భాగంగా మొత్తం 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి ఆదాయ వనరు కింద 19,000 కోట్ల రూపాయలను మనం చూయించుకోవడం జరిగింది. వృద్ధి రేటు కూడా ఈ సంవత్సరం మనం ఎంత పెట్టుకున్నామంటే 12.07% మనం ఈ యొక్క టార్గెట్ని పెట్టుకోవడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయ వనరు, ఆ ఆదాయ వనరుకు ఉన్నటువంటి మనం ₹1 100% లేదా ₹1 అనుకుంటే ఆ రూపాయి ఎలా వస్తుంది, ఎలా పోతుందనే విషయాన్ని గమనించాలి. పన్నుల ద్వారా ఆదాయం 38%, పన్నేతర 3%, బహిరంగ మార్కెట్ ద్వారా 30%, కేంద్ర
పన్నుల్లో వాటా 19%, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 10%. ఈ ఏదైతే 5 అంశాలు ఉన్నాయో ఈ 5 అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే పన్నుల ద్వారా మొదటి స్థానాన్ని కలిగి ఉంది, బహిరంగ మార్కెట్ ద్వారా 2వ స్థానాన్ని కలిగి ఉంది, కేంద్ర పన్నుల వాటాలో 3వ స్థానం కలిగి ఉన్నది, తర్వాత గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది 4వ స్థానము, చివరి స్థానంలో మనకు పన్నేతర రాబడి ఉన్నది. ఈ యొక్క రాబడును రూపాయి రాకను నువ్వు కింద మెయిన్ అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ అర్థం చేసుకున్నట్లయితే నువ్వు ఈజీగా ఇలాంటి బిట్లను చేయడం జరుగుతుంది. అదర్వైజ్ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూపాయి రాక అత్యధికంగా పన్నుల ద్వారా వస్తుందనే విషయాన్ని గమనించి పన్నేతర ద్వారా అతి తక్కువ ఆదాయం 3% వస్తుందనే విషయాన్ని గమనించాలి. బహిరంగ మార్కెట్, కేంద్ర పన్నుల ప్రభుత్వ వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవన్నీ ఆర్డర్లో మీరు గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ రూపాయి రాక అదే అంశాలను ఇక్కడ చార్టు రూపంలో ఇవ్వడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఇక రూపాయి పోక మనకు వస్తున్నటువంటి 100% ఆదాయంలో రూపాయి ఎట్లా వస్తుందనే విషయాన్ని గమనించాలి. ఆల్రెడీ చెప్పాను, సంక్షేమానికి 17% అనేది మనం సంక్షేమానికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ విద్యకు 11% అనేది మనం కేటాయిస్తున్నాము. ఆర్థికంగా ఏదైతే మనకు వడ్డీ చెల్లింపులు ఉంటాయో వాటికి 8%గా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 7%గా, వైద్యం కుటుంబ సంక్షేమానికి 6%, జలవనరులకు 6%, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఈ అన్ని అంశాలు ఉన్నాయి కదా, ఈ అన్ని అంశాలను మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ వడ్డీలు మరియు రుణాల చెల్లింపు ఇది ఇంపార్టెంట్. అంటే మనకున్నటువంటి ఆదాయ మార్గంలో భాగంగా మన రూపాయి ఎటు ఎక్కువ పోతుందంటే వడ్డీలు మరియు రుణాలకు చెల్లింపులకే 18% మనం చెల్లిస్తున్నామనే విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత సంక్షేమం ఉంది. సంక్షేమం తర్వాత నీకు కన్సిక్యూటివ్గా ఇతర హోమ్ లేదా R&Bకి సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించిన అంశం అనేది ఉన్నది. కాబట్టి ఇక్కడ రూపాయి ఎలా వస్తుంది, రూపాయి ఎలా పోతుంది అనే అంశాలను టాప్ 5ని మనం బాగా అబ్జర్వ్ చేయాలి. అవే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ తక్కువ నుంచి ఎక్కువకు కానీ ఎక్కువ నుంచి తక్కువ కానీ అమర్చమని అడిగే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు దాన్ని గమనించాలి. ఇప్పటిదాకా మనం చెప్పినటువంటి ఏదైతే బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఉన్నాయో ప్రతి అంశాన్ని విద్యార్థులు చాలా క్లారిటీగా ఒక నోట్స్ పెట్టుకొని నీట్గా రాయండి. ఎక్కడైనా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు, దానికి మా టీం వాళ్ళు రిప్లై ఇస్తారు. కాబట్టి ఇది బడ్జెట్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలను తీసుకొని వివరించడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించింది, తర్వాత రాయలసీమను హార్టికల్చరల్ హబ్గా చేయాలనుకుంటున్నారు దాని విషయంలో, ఎయిర్పోర్ట్ల విషయంలో, తర్వాత షిప్ అక్కడ మనకు కోస్టల్ కాబట్టి అక్కడ వాటికి సంబంధించిన అంశాలలో, ఇతర కొత్త సంక్షేమంకి సంబంధించిన విషయాల్లో మనం ప్రతిరోజు ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.